ఒక బైక్నే 4 నెలలకు ఒకసారి సర్వీసింగ్ ఇస్తాం, ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫిక్స్ చేపిస్తాం. అలాంటిది మన బాడీని, మన మైండ్ని మనం ఎందుకు పట్టించుకోం? మన లైఫ్లో మనం అన్స్టాపబుల్గా దూసుకుపోవాలంటే ఈ 4 విషయాలు మనం ఫిక్స్ చేసుకోవాల్సిందే. అవేంటో తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, ఫిక్స్ యువర్ బాడీ. మనం ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలం. ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా ఏ పని చేద్దామనుకున్నా అలసటతోనో, చిరాక్తోనో, ప్రెషర్తోనో, ఇలా రకరకాల కారణాలతో మనం అనుకున్న పని మనం చేయలేం. అందుకే మన బాడీకి ఏం కావాలో మనం సరిగ్గా ఇవ్వాలి. డైలీ మినిమం 30 మినిట్స్కి తగ్గకుండా ఎక్సర్సైజ్ చేయండి. వన్స్ నీ బాడీ ఎక్సర్సైజ్కి అలవాటు పడితే నీ ఫిజికల్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ అవుతుంది. 10 మందిలో నువ్వు నిలబడ్డా సరే మీకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుంది. మీరు కావాలంటే జిమ్కి వెళ్ళే వాళ్ళని గమనించండి. వాడు నడిచినా, నిలబడినా వాడికి ఒక కాన్ఫిడెన్స్ ఉందని మనం అనుకునేలా వాడి బాడీ మన మైండ్కి చెప్తుంది. మనం అలా మెయింటైన్ చేయలేక వాడు షో ఆఫ్ చేస్తున్నాడని అనుకుంటాం. రియల్గా చెప్తున్నా, నీ బాడీ స్ట్రాంగ్గా ఉంటే నువ్వు ప్రతోడికి నేను స్ట్రాంగ్ మైండ్, నేను చాలా పాజిటివ్ పర్సన్ని అని ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ ఫిజికల్ ఫిట్నెస్సే నీకు తెలియకుండా పక్కోడి మైండ్ని కంట్రోల్ చేస్తుంది. అంత పవర్ ఉంటుంది మన బాడీకి. దానికి రెగ్యులర్గా సరిపడే వాటర్ ఇవ్వండి. ప్రతిరోజు ఎంతో కొంత టైం సన్కి ఎక్స్పోజ్ అవ్వండి. ఎండ తగిలితేనే మన బాడీ కొన్ని రోగాలకు దూరంగా ఉంటుంది అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. అలాగే బాడీకి మంచి ఫుడ్ ఇవ్వండి. జంతువులు తిన్నట్టు రోజుకు 10-15 సార్లు ఊరికే తినకండి. అది ఒక ఎడిక్షన్లా తయారయ్యి మనకు పొట్టలు పెంచి మనలో లేని బద్ధకాన్ని క్రియేట్ చేస్తుంది. బాడీకి మంచి ఫుడ్ ఎంత ముఖ్యమో ఓవర్ ఫుడ్ కూడా అంతే డేంజర్. ఆకలి అయితేనే తినండి, అంతేగాని టైం చూసి తినకండి. పాయింట్ నెంబర్ 2, ఫిక్స్ యువర్ మైండ్. మనం ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నా లేకున్నా మెంటల్గా మాత్రం స్ట్రాంగ్గా ఉండాలి. లేదంటే దాని ప్రభావం మన జీవితం మీద పడుతుంది. మన మైండ్ స్ట్రాంగ్గా ఉండాలంటే డైలీ మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ అనేది నీ మెంటల్ ప్రెషర్ని తగ్గిస్తుంది. దానివల్ల నీకు మెల్లిమెల్లిగా చిరాకు, కోపం, రూడ్ బిహేవియర్ ఇలాంటివి తగ్గుతాయి. అలాగే రోజుకు కనీసం ఒక బుక్లో ఒక పేజీ అయినా చదవండి. చదవడం వలన నీ బ్రెయిన్కి విజువలైజేషన్ పెరుగుతుంది. విజువల్గా నీ బ్రెయిన్ ఏదైనా చేస్తే ఆ విషయం నీకు చాలా రోజులుగా గుర్తుంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పే కథలు మనకి ఇప్పటికీ గుర్తుంటాయి. కానీ విజువల్గా చూసిన ఒక 5 ఏళ్ల క్రితం సినిమా ఇప్పుడు సరిగ్గా గుర్తుండదు. అందుకే చదవడం కానీ వినడం కానీ అలవాటు చేసుకోండి. అలాగే రోజుకు ఒక పేజీలో నీ గోల్స్ గురించి కానీ లేదా రేపటి షెడ్యూల్ గురించి కానీ రాయడం అలవాటు చేసుకోండి. ఒక్కసారి నువ్వు రాస్తే నీ బ్రెయిన్ నీకు 10 సార్లు గుర్తు చేస్తుంది. అలాగే డైలీ పాజిటివ్ విషయాలు మాత్రమే మాట్లాడుకోండి. ఇన్ కేస్ అది నెగిటివ్ సిచ్యువేషన్ అయినా సరే దాన్ని నువ్వు ఎలాగో మార్చలేవు కాబట్టి దాని నుంచి పాజిటివిటీ నేర్చుకొని ముందుకెళ్ళడం అలవాటు చేసుకోండి. అలాగే నెగిటివ్ మైండ్ సెట్ వాళ్ళకి దూరంగా ఉండండి. నీ మైండ్ని హెల్దీగా ఉంచుకోండి. పాయింట్ నెంబర్ 3, ఫిక్స్ యువర్ మనీ. నీ లైఫ్కి మనీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. నువ్వు 20 సంవత్సరాలు చదివేది ప్రతి నెల జీతం తీసుకోవడానికి అనేది గుర్తుపెట్టుకో. జీతం తీసుకున్న డబ్బుని ఎలా సేవ్ చేయాలో నేర్చుకో. నీకు వచ్చిన దాంట్లో మినిమం 30% సేవ్ చేసుకోవాలి. లేదంటే నువ్వు రిస్క్లో ఉన్నట్టే. వచ్చిన డబ్బుని సరైన దగ్గర ఇన్వెస్ట్ చేసుకో. ఆ డబ్బు నీకు ఇంకొంత డబ్బును సంపాదిస్తుంది. ఏదైనా కొనడం అలవాటు చేసుకోండి. కొన్నదానికి ఒక వాల్యూ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి ఆ తర్వాత దాన్ని అమ్మేయండి. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నా ఫ్రెండ్ ఒకడు అప్పు చేసి ఇంటిని తాకట్టు పెట్టి మరి ఊరి చివర ఒక 20 ఎకరాల ల్యాండ్ కొన్నాడు. అది కూడా ఎందుకు పనికిరాని స్థలం. అక్కడ ఒక స్కూల్ కట్టించాడు. 2 బస్సులు పెట్టి తక్కువ ఫీజుకే మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాడు. ఒక 2 ఏళ్లలో ఆ స్కూల్ను చూసి ఆ చుట్టుపక్కల భూములన్నీ పెరిగాయి. చిన్న కమర్షియల్ పాయింట్లా తయారైంది. ఇంకేముంది, మనోడు స్కూల్ 1 ఎకరంలో కడితే మిగిలిన 19 ఎకరాలు కొన్నదానికంటే 10 రెట్లు పెరిగింది. ఆ స్కూల్ను ఉంచుకొని మిగిలిన 19 ఎకరాలు లాభాలకు అమ్మేశాడు. ఇప్పుడు మళ్ళీ ఒక పనికిరాని ప్లేస్లో స్థలాలు కొంటున్నాడు. ఇప్పుడేం చేసి దాని రేట్ పెంచుతాడో చూడాలి. ఇలా నీకున్న మనీని నువ్వే డబుల్ చేసుకోవాలి. లేదంటే ఎప్పుడు ఒక ఎంప్లాయీగానే ఉండిపోతావు. ఫస్ట్ డబ్బుని సేవ్ చేయడం నేర్చుకోండి. ఆ తర్వాత ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి. నీ దగ్గర ఉన్న ప్రతి రూపాయి ఇంకో రూపాయిని సంపాదించేలా మనీని మేనేజ్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 4, ఫిక్స్ యువర్ రిలేషన్షిప్స్. లైఫ్లో ఈ రిలేషన్షిప్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. అవి బ్రేక్ అవ్వకుండా ఎలా ఫిక్స్ చేసుకోవాలంటే ఫస్ట్ నమ్మకం కలిగేలా చేసుకోండి. అది లవ్ అయినా, ఫ్రెండ్షిప్ అయినా లేదా ఫ్యామిలీ అయినా ఏదైనా సరే నువ్వంటే ఒక నమ్మకం, ఒక భరోసా ఉండేలా చూసుకోండి. అనవసరపు వాగ్దానాలు చేయకండి.
నీ రిలేషన్షిప్ కోసం నువ్వేం చేయగలవో అది మాత్రమే చెప్పండి. డమ్మీ మాటలు చెప్పి ఆ తర్వాత చేతులు ఎత్తేస్తే నీ మీద ఉన్న నమ్మకంతో పాటు ఆ రిలేషన్షిప్ కూడా బ్రేక్ అవ్వచ్చు. అలా బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే హానెస్టీగా ఉండండి, మీ రిలేషన్షిప్కి రెస్పెక్ట్ ఇవ్వండి, రియాలిటీలో బతకండి. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి.